హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. ఈనాటి వీడియోలో మనము ఏపీడిఎస్సిలో వచ్చినటువంటి ప్రీవియస్ మ్యాథ్స్ బిట్స్కి మనము ఆన్సర్లు చూద్దాం. మరి మొదటి క్వశ్చన్ చూద్దాం. మొదటి క్వశ్చన్ ఏమంటే, క్రింది సంఖ్యలలో 4 విభిన్న ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయగలిగిన సంఖ్య ఏదని. ఇక్కడ చూడండి, క్రింది సంఖ్యలలో 4 విభిన్న ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయగలిగే సంఖ్య ఏదని. ఇక్కడ 84, 770, 735, 1287 అనమాట. అయితే మీకు తెలుసు, ప్రధాన సంఖ్యలు అంటే ఒకటి మరి దానికి అదే కారణకమిత సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అంటారని మీకు తెలిసిందే ఇది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ మరి ముందేం చేద్దాం మనము. ప్రధాన సంఖ్య అంటే ఒకటి మరి దానికి అదే కారణకమిత సంఖ్యలు ప్రధాన సంఖ్యలు అని అంటారు. మరి మొదటగా 84 చూద్దాం మనము. 84కి వచ్చేటువంటి కారణకాలు ఫస్ట్ కడదాం మనం. 84కు ప్రధాన కారణకాలు కట్టినట్లయితే మరి 2 ఎక్కని తీసుకుందాం మనము. 2 4 8, 2 రెంట్ల, తర్వాత 2 రెంట్ల 2 ఒకట్ల, తర్వాత 3 7 21, 7 ఎక్కం 7 ఇక్కడ. మరి 84కి వచ్చినటువంటి కారణకాలు ఇక్కడ ఏమోనంటే, 84కు 2 స్క్వేర్ 2 ఇంటూ 2 స్క్వేర్ ఇంటూ 3 ఇంటూ 7. 84కి వచ్చిన కారణకాలు మనకి ఏమంటే 2 3 7, కాబట్టి 3 ప్రధాన కారణకాలు వచ్చినాయి మనకు. ఇది మనకు ఆన్సర్ కాదనమాట. మనకి ఏం కావాలి, మనకు 4 విభిన్న ప్రధాన సంఖ్యలు కావాలి. కానీ మనకేమొచ్చింది ఇక్కడ 2 3 7, ఈ 3 ప్రధాన సంఖ్యలు కాబట్టి మనకి ఇక్కడ 4 లేవు కాబట్టి మనకి ఇది ఆన్సర్ కాదనమాట. నెక్స్ట్ చూద్దాం. తర్వాత మనము సెకండ్ ఏముంది, ఇక్కడ 770 తీసుకుందాం మనము. మరి 770 ఫస్ట్ మనం ఇక్కడ 7కు గుణిజాలు ఉన్నాయి కాబట్టి 7 ఎక్కని తీసుకుందాం మనము. 7 ఒకట్ల 7 7 ఇక్కడ. మరి 110 అంటే ఏం చేస్తాం, మళ్ళీ 11 ఎక్కని తీసుకుందాము. 11 10 110. నెక్స్ట్ మరి 2 ఎక్కని తీసుకుంటే 2 5 5 1 కాబట్టి మనకు 770కి వచ్చిన కారణకాలు ఏమనంటే 7 ఇంటూ 11 ఇంటూ 2 ఇంటూ 5. చూడండి ఇక్కడ 7 11 2 5 ఈ 4 కూడా విభిన్న ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అంటే అర్థమైంది, ఇక్కడ 770ని మనము 4 విభిన్న ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయడం జరిగింది కాబట్టి మనకు సెకండ్ ఆన్సర్ అనమాట. అదేవిధంగా నెక్స్ట్ 735 ఒకసారి ట్రై చేద్దాం మనము. మరి 735కి వచ్చే కారణకాలు ఏమైనా మనకి 1 5 ఏం చేస్తాం, సింపుల్గా మనం 5 ఎక్కని తీసుకుంటాం కాబట్టి 5 ఎక్కని తీసుకుంటే 5 ఎక్కం 5 2 ఉంటుంది 23 ఇక్కడ 5 4 20, మళ్ళీ 3 5 35, 5 7 35. తర్వాత మళ్ళీ దీన్ని మనము 3 ఎక్కని తీసుకుందాము. 3 4 12 2 ఉంటుంది ఇక్కడ. 27 3 9 27. నెక్స్ట్ మళ్ళీ 7 ఎక్కని తీసుకుంటే 7 7 అవుతుంది 7 ఎక్కము 7 ఇక్కడ. 735కి వచ్చే కారణకాలు ఇక్కడ ఏమొచ్చినట్టు వీటికి 5 ఇంటూ 3 ఇంటూ 7 7 2 సేమ్ వచ్చినాయి కాబట్టి 7 స్క్వేర్ రాసుకోవచ్చు. కాబట్టి 5 3 7, 3 ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. తర్వాత 1287 తీసుకుందాము. 1287కి వచ్చే కారణకాలు ఏముంటాయంటే, మరి ఫస్ట్ ఇక్కడ 3 ఎక్కని తీసుకుందాము. 3 4 12, 3 రెంట్ల 6, మనకి 2 27 ఉంటుంది. 3 9 27, మళ్ళీ 3 ఎక్కని తీసుకుంటే 3 ఎక్కం 3, తర్వాత మీకు 1 2 1 మిగులుతుంది ఇక్కడ. 12 అనమాట 3 4 12, 3 3 9 తర్వాత నెక్స్ట్ మనం తర్వాత 11 ఎక్కని తీసుకుందాము. 11 ఎక్కం 11, మనకి ఎంత 3 ఉంటుంది 33 కదా. 11 మళ్ళీ 33, మళ్ళీ 13 ఎక్కని తీసుకుంటాం ఇక్కడ. 13 ఎక్కము నిమిషం 13 ఎక్కం 13 ఇక్కడ. మరి 1287కి వచ్చిన కారణకాలు ఏమన్నాయి, 3 3 11 13 కాబట్టి 3 స్క్వేర్ 11 13 రాసుకోవచ్చు. అండి ఇక్కడ వీటికి వచ్చే ప్రధాన కారణకాలు ఏమున్నాయి, 3 11 13 కాబట్టి 3 ప్రధాన సంఖ్యలు కాబట్టి ఇది కూడా మనకు ఆన్సర్ కాదనమాట. కేవలం మనము 770 మాత్రమే 4 విభిన్న ప్రధాన సంఖ్యల లబ్దంగా రాయగలగడం జరిగింది కాబట్టి మనకి ఇది ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత రెండో క్వశ్చన్ చూద్దాం. రెండో క్వశ్చన్ ఏమందంటే, గడియారంలో గంటల ముళ్ళు 2 వద్ద ప్రారంభమై సవ్య దిశలో 3/4 వంతు భ్రమణం చేసినప్పుడు ఎక్కడ ఆగుతుందని. ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ గడియారంలో గంటల ముళ్ళు 2 వద్ద నుండి ప్రారంభమవుతుంది. ఇక్కడ 2 నుంచి ప్రారంభం కావాలంటే 2 నుంచి ప్రారంభమై సవ్య దిశలో 3/4 వంతు భ్రమణం చేసినట్లయితే అది ఎక్కడ అవుతుందండి. ఇక్కడ మరి చూడండి, ఇక్కడ ఒక భ్రమణం అంటే అర్థమైంది, మామూలుగా ఏదైనా ఒక ముళ్ళు ఒక విలువ నుండి ప్రారంభమై తిరిగి మళ్ళీ అదే విలువ వద్దకు వస్తే అప్పుడు ఏమంటారు, ఒక భ్రమణం అంటారు అనమాట. కానీ మనకి ఏంది, ఇక్కడ ఒక భ్రమణం లేదు, ఇక్కడ కేవలము 3/4 వంతు భ్రమణం అంటే అర్థమైంది, ఇక్కడ 3/4 వంతు భ్రమణం అనమాట. మరి ఒక భ్రమణంలో తిరిగేటువంటి మొత్తము ఇక్కడ సంఖ్యలు మొత్తం ఏంది, ఇక్కడ 12 ఉంటాయి. మొత్తం ఇక్కడ 12 విలువలు ఉంటాయి కాబట్టి ఒక భ్రమణంలో తిరిగేటువంటి మొత్తము విలువల సంఖ్య మొత్తం ఏంది, ఇక్కడ 12 అనమాట. ఇక్కడ మరి 3/4 భ్రమణాలు తిరిగేటువంటి మొత్తము ఇక్కడ విలువలు ఎంత అంటే ఏం చేస్తాం, ఇప్పుడు మనము ఈ 3/4ను మనం 12తో గుణిస్తాం. మనం 3/4 × 12 అనమాట. మొత్తం భ్రమణానికి పట్టేటువంటి మొత్తం విలువల సంఖ్య 12 ఇక్కడ. 1 స్టార్ట్ మళ్ళీ 1 వరకు వస్తే అర్థమైంది, ఇక్కడ 12 విలువలు దాటుకుంటే ఇక్కడ వస్తుంది అనమాట. మరి 3/4 అంటే 3/4 వంతు కాబట్టి ఏం చేస్తాం, మనము ఈ 12లో 3/4 వంతు అంటే ఇక్కడ రాసుకుంటాం. 3/4 × 12 రాసుకుంటాం మనం. ఇప్పుడు క్యాన్సల్ చేద్దాం మనం. 4 ఎక్కం 4 4 అమ్ముల 12 ఇక్కడ. మరి 3 అమ్ములు ఎంత అయిపోయింది, ఇక్కడ 9 వస్తుంది. కాబట్టి 9 విలువలు అది జరుగుతుంది అనమాట. ఎప్పుడు చెప్పండి, ఇక్కడ 3/4 వంతు భ్రమణం చేసినప్పుడు. కానీ మొదటగా మనకి ఎక్కడ నుంచి చెప్పండి, ముళ్ళు ఫస్ట్ మనకు 2 వద్ద ఉంది కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనం ఫస్ట్ గంటల ముళ్ళు 2 వద్ద ఉన్నట్లయితే ఇప్పుడు ఎన్ని విలువలు తిరగాలి మనకి, అది 9 విలువలు తిరగాలి. కాబట్టి 2 నుంచి 1కి వస్తే 1 2 3 4 5 6 7 8 9 కాబట్టి
సో ఇక్కడ చెప్పండి కదా 11 వద్ద వచ్చి ఆగుతుంది. కాబట్టి 3/4 వంతు భ్రమణంలో ఆ యొక్క ముళ్ళు 2 నుండి ప్రారంభమై 11 వరకు వచ్చి ఆగుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమంటే 11 వద్ద ఆగుతుంది. కాబట్టి 11 గంటల వద్ద ఆగడం జరుగుతుంది. ఇది మనకు ఆన్సర్ కావడము జరుగుతుంది అనమాట. తర్వాత మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏమంటే త్రిభుజం ఏబీసీలో డిఈ ఈస్ ప్యారలల్ బీసీ మరియు త్రిభుజం ఏడిఈ వైశాల్యం ఈజ్ ఈక్వల్ టు 1/2 త్రిభుజం ఏబీసీ వైశాల్యము అని ఇవ్వబడినది. అయితే ఏడీ బై డిబి విలువను కనుక్కుంటున్నాను. ఇక్కడ చూడండి, త్రిభుజం ఏబీసీలో డిఈ ఈస్ ప్యారలల్ బీసీ అంటే అర్థమైంది. ఇక్కడ డి అనేటువంటిది బీసీకి సమాంతరంగా ఉందంట. మళ్ళీ చెప్పండి, ఇక్కడ త్రిభుజం ఏడిఈ వైశాల్యం అనేటువంటిది త్రిభుజం ఏబీసీ వైశాల్యంలో సగం ఉందంట. అయితే ఏడీ బై డిబి విలువ ఎంత? ఇక్కడ ఫస్ట్ ఇక్కడ మనకి ఏమి ఇచ్చింది? ఇక్కడ త్రిభుజం ఏబీసీ కూడా ఇక్కడ పటం ఇస్తే చూడండి, ఇక్కడ ఇది త్రిభుజము ఏ బిసి తీసుకుందాం. మళ్ళీ వచ్చింది ఇక్కడ కండిషన్ డిఈ ఈస్ ప్యారలల్ బీసీ. మరి డి ఎట్లని చెప్పండి, ఇక్కడ డి అనేటువంటిది ఇక్కడ డిఈ తీసుకుంటే డి అనేటువంటిది బీసీకి సమాంతరంగా ఉంది. కాబట్టి ఇక్కడ మనం బాణం గుర్తు పెట్టేస్తాం మనము. సో డిఈ ఈస్ ప్యారలల్ బీసీ అనమాట. ఇక్కడ అయితే చూడండి, ఇక్కడ ఈ విధంగా మనం ఒక త్రిభుజంలో ఒక సమాంతరక ఒక భుజానికి గీసినప్పుడు ఏమైతే ఇక్కడ మనకి 2 త్రిభుజాలు ఏర్పడతాయి. ఒకటేమో త్రిభుజం ఏడిఈ, చూడండి ఇక్కడ రాసుకోండి, త్రిభుజం ఏడిఈ లోపల త్రిభుజం అనమాట ఇది. తర్వాత పెద్ద త్రిభుజం ఇక్కడ త్రిభుజం ఏబిసి, త్రిభుజము ఏబిసి. చూడండి, ఈ త్రిభుజం ఇతడు 2 కూడా మనకు స్వరూపాలు అవుతాయి. 2 కూడా స్వరూపాలు సిమిలర్ అనమాట. ఇక్కడ రాసుకోండి, ఇక్కడ ఈ విధంగా అనమాట. ఇక్కడ పటం కింద మనము ఇదేమో త్రిభుజము ఏడిఈ, ఈ చిన్న త్రిభుజం అనమాట. ఇక్కడ నెక్స్ట్ త్రిభుజం ఏబిసి కావాలి. త్రిభుజం ఏబిసి 2 త్రిభుజాలు స్వరూపాలుగా ఉంటాయి. స్వరూపాలు అనమాట. ఎందుకంటే ఈ రేఖ దీనికి సమాంతరంగా ఉన్నప్పుడు ఆ 2 త్రిభుజాలు స్వరూపాలు అయితే ఇక్కడ అప్పుడు ఏం చెప్పండి ఇక్కడ. సో మళ్ళీ ఇచ్చింది ఇక్కడ మనకి ఇక్కడ కోణాలన్నీ సమానం ఉంటాయి. తర్వాత ఆ 2 స్వరూపాలు అయితే వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులు కూడా సమానం ఉంటాయి. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవాలి. స్వరూపాలు కావాలంటే ఏం కావాలి? 2 త్రిభుజాల స్వరూపాలు కావాలంటే వాటి యొక్క అనురూప భుజాల నిష్పత్తులు సమానంగా ఉండాలి. అంటే అర్థమైంది ఇక్కడ ఏడి బై ఏబి ఈజ్ ఈక్వల్ టు డిఈ బై బీసీ ఈజ్ ఈక్వల్ టు ఈఏ బై సిఏకి సమానం అవుతుంది అనమాట. ఇది అదేవిధంగా అనురూప కోణాలు కూడా సమానం ఉంటాయి. మళ్ళీ వచ్చి చెప్పిన ఇక్కడ మనకు ఈ త్రిభుజం ఏడిఈ యొక్క వైశాల్యము త్రిభుజం ఏబీసీ వైశాల్యం సగం ఉంటుందంట. అంటే అర్థమైంది ఇక్కడ దీని వైశాల్యం దీనికి రెట్టింపు అనమాట. అయితే చూడండి, ఇక్కడ 2 త్రిభుజాలు స్వరూపాలైనట్లయితే గుర్తుపెట్టుకోవాలి. 2 త్రిభుజాలు స్వరూపాలైనట్లయితే ఈ త్రిభుజాల యొక్క వైశాల్యాలు చూడండి, ఇక్కడ రాసుకోండి, త్రిభుజం ఏబిసి త్రిభుజం ఏడిఈ వైశాల్యం లిఖిత రాద్దాం. త్రిభుజం ఏబిసి వైశాల్యము బై త్రిభుజము ఏడిఈ వైశాల్యం. చూడండి, త్రిభుజం ఏబిసి వైశాల్యమే త్రిభుజం ఏడిఈ వైశాల్యం అనమాట. ఎట్లా చెప్పండి, ఇది వీటి యొక్క అనురూప భుజాల యొక్క వర్గాల నిష్పత్తికి సమానం ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి. ఒక త్రిభుజాలు 2 త్రిభుజాలు స్వరూపాలైనప్పుడు వాటి యొక్క వైశాల్యం అనేటువంటిది వాటి యొక్క అనురూప భుజాల యొక్క వర్గాల నిష్పత్తికి సమానం. ఇప్పుడు ఫస్ట్ ఏమైంది ఇక్కడ త్రిభుజం ఏబిసి వైశాల్యం కాబట్టి దీని యొక్క భుజం ఏం తీసుకున్నాం మనం? ఏబి తీసుకుందాం మనం. సో ఏబి బై మరి త్రిభుజం ఏడిఈ దీని యొక్క అనురూప భుజం ఏంది? ఇక్కడ దీనికి అనురూప భుజము ఏడి కాబట్టి సో ఏడి వీటి యొక్క నిష్పత్తి యొక్క వర్గానికి వీటికి వైశాల్యం సమానం ఉంటుందన్నమాట. ఇక్కడ రాసిన ఇక్కడ మరి లెక్క ప్రకారం ఏముంది? ఇక్కడ త్రిభుజం ఏడి యొక్క వైశాల్యం త్రిభుజం ఏబిసి యొక్క వైశాల్యం సగం కాబట్టి త్రిభుజం ఏడిఈ వైశాల్యం త్రిభుజం ఏబిసి వైశాల్యం సగం ఉంటుంది. కాబట్టి దీని వైశాల్యం మనం 2 భాగాలు, దీని వైశాల్యం 1 భాగం ఉంటుంది అనమాట. లేకుంటే చూడండి, ఇక్కడ ప్రేమిత్రి ఇక్కడ అడ్డగుణాకరం చేస్తే ఇది ఇతరులకు వస్తే భాగిస్తారు కాబట్టి త్రిభుజం ఏబిసి బై త్రిభుజము ఏడి ఈక్వల్ 2 వస్తుంది అనమాట. సో దీని వైశాల్యం రెట్టింపు కాబట్టి త్రిభుజం ఏబిసి వైశాల్యం 2 తీసుకుంటాం మనము బై దీని యొక్క వైశాల్యం అయితే 1 తీసుకుంటాము. మరి సరే, మీకు ఏడిఈ వైశాల్యం బై ఏబిసి వైశాల్యం 1/2 ఇచ్చిన తిప్పి రాస్తే ఏమొస్తుంది? 2/1 వస్తుంది అనమాట. మరి ఏబిని ఏం రాసుకోవచ్చు? ఇక్కడ మనం ఈ పటం ప్రకారము ఏబిని మనము ఏడి ప్లస్ డిబి రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ రాసు చూడండి, ఏబి ప్లస్ ఏం చేస్తాను నేను? ఏబి ప్లస్ డిబి రాస్తున్నా బై ఇక్కడ ఏడి అంటే ఎట్లా పెట్టేస్తున్నా? ఇక్కడ ఏడి అనమాట. ఇక్కడ సారీ, ఇది ఏడి, ఇది ఏడి ప్లస్ డిబి అనమాట. ఏబిని ఏం రాస్తాం మనం? ఏడి ప్లస్ డిబి రాస్తాం కాబట్టి ఇక్కడ రాసిన చూడండి, ఏబి ప్లస్ ఏం రాసిన నేను? ఏడి ప్లస్ డిబిగా రాసిన ఇక్కడ డిబి అనమాట. ఇది ఏడి బై ఏడి అనమాట. దీనికి స్క్వేర్ ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఏం చేస్తా? ఇరువైపులా వర్గమూలం చేసేప్పుడు ఏమొస్తుంది? దీనికి రూట్ వస్తుంది, 1 రాయకునే కదా కాబట్టి √2 వస్తుంది. ఇక్కడ √2 ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ వర్గమూలం అంటే 2 పోతుంది ఇక్కడ. అప్పుడు ఏమంటుంది ఇక్కడ? సో ఏడి ప్లస్ డిబి బై ఏడి ఇరువైపులా వర్గమూలం చేయగా అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ స్క్వేర్ పోతుంది, ఇక్కడ దీనికి రూట్ వస్తుంది అనమాట. సో 1 హారంలో ఉందా లేకుండా ఒకటి ఇక్కడ తీసేస్తే ఇక్కడ. తర్వాత మళ్ళీ √2 ఈజ్ ఈక్వల్ టు దీన్ని విడివిడిగా రాసుకోవచ్చు మనం. ఏం రాసినప్పుడు మనము ఏడి బై ఏడి రాసుకోవచ్చు. 2 విలువలకు హారం ఒకటే రాసుకోవచ్చు. ప్లస్ ఎంత? డిబి బై ఏడిగా రాసుకోవచ్చు అనమాట మనము. మరి ఇక్కడ చూడండి, √2 ఈజ్ ఈక్వల్ టు మరి ఇక్కడ
ఏడీ బై ఏడీ క్యాన్సిల్ అయిపోతే రెండు ఇక్కడ సో కొట్టేసుకోవచ్చు మనం ఏడీ క్యాన్సిల్ చేసేప్పుడు మేము ఇక్కడ మనకు 1 రాసుకోవచ్చు ప్లస్ ఎంత ఇక్కడ డిబి బై తర్వాత ఏడి అనమాట. మరి 1 ఉత్తల కోసం మైనస్ అవుతుంది కాబట్టి √2 - 1 ఈజ్ ఈక్వల్ టు డిబి బై ఏడి అనమాట. ఇక్కడ హారంలో ఏం లేకుండా ఏం తీసుకుంటే మనం 1 తీసుకోవచ్చు, మనం 1 రాసుకోవచ్చు. ఇక్కడ మనం నేను తిప్పి రాసి ఏమొస్తుంది చెప్పండి, ఏడీ పైన డిబి పై హారంలో వస్తుంది కాబట్టి సో ఏడీ బై డిబి ఈజ్ ఈక్వల్ దీని తిప్పి రాసి ఏమొస్తుంది 1/√2 - 1 కాబట్టి సో ఏడీ బై డిబి విలువ మనకి ఎంతకు సమానం అంటే 1/√2 - 1కు సమానం అవుతుంది. మనకు కావాల్సినదే కాబట్టి సో ఏడీ బై డిబి ఎంత అంటే మనకు 1/√2 - 1కు సమానం అవుతుంది. సరే మీకు తెలిసిన చాలా ఈజీగా చేసుకుంటూ పోతారు. మనం ఏమిటి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ ఎవరైనా నాన్ మ్యాథ్స్ అంటే వాళ్ళకి ఉపయోగపడుతుందని ఎక్స్ప్లెయిన్ చేసిన ఇక్కడ కాబట్టి గుర్తుపెట్టుకోండి. తర్వాత 4వ క్వశ్చన్ చూద్దాం. 4వ క్వశ్చన్ ఏముందంటే ఒక తిరిగే చక్రం నందు 4 ఎరుపు 5 పసుపు మరియు 2 ఆకుపచ్చ రంగు సెక్టార్లు ఉన్నట్లయితే ముళ్ళు ఆకుపచ్చ రంగు కాని సెక్టార్ వద్ద ఆగేటువంటి సంభావ్యత ఎంత అంటే ఇక్కడ మీకు తెలిసినది రంగు మనకు ఇది యాక్చువల్ మనకు వృత్తాకార చక్రం అనమాట. ఇక్కడ మనకు ఉన్నటువంటి మొత్తం రంగులు ఏమైనా ఇక్కడ 4 ఎరుపు కాబట్టి సో రెడ్ 4 ఇక్కడ సెక్టార్లో మనకు తర్వాత అదేవిధంగా 5 పసుపునే కాబట్టి 1 2 3 4 5 ఇక్కడ ఎల్లో ఉన్నాయి ఇక్కడ. తర్వాత సో 2 ఆకుపచ్చ కూడా గ్రీన్ 2 ఉన్నాయి ఇక్కడ. అయితే సో ఇక్కడ ముళ్ళు ఉంటుంది ఇక్కడ. ఈ ముళ్ళు ఏం కావాలి ఇక్కడ మనకు సో గ్రీన్ వద్ద ఆగకుండా మిగతా వాటి మీద ఇక్కడ ఆగొచ్చు అనమాట. మనకు గ్రీన్ ఎన్ని ఇక్కడ 2 పోతే మిగతా ఎన్ని ఇక్కడ మనకు 1 2 3 4 5 6 7 8 9 కాబట్టి సో గ్రీన్ కానీ మనకి ఏంటంటే మొత్తం ఇక్కడ 9 ఉన్నాయి. మరి మొత్తము ఉన్నటువంటి సెక్టార్ల సంఖ్య మొత్తం ఎంత 11 అనమాట ఇక్కడ. సో మొత్తం సెక్టార్ 11. మనకు అవసరమైంది ఇక్కడ గ్రీన్ కాకుండా గ్రీన్ వద్ద ఆగరాదు కాబట్టి మిగతా విలువలు ఎక్కువ తీసుకుంటాం మనం. కాబట్టి అప్పుడు సంభావ్యత ఫార్మ్ అని చెప్పండి. సంభావ్యత ఫార్మ్ తెలిసింది ఆల్రెడీ. అనుకూల పర్యవసానాల సంఖ్యపై మొత్తము పర్యవసానాల సంఖ్య. సంభావ్యత ఈజ్ ఈక్వల్ టు అనుకూల పర్యవసానాల సంఖ్యపై మొత్తం పర్యవసానాల సంఖ్య అనమాట ఇక్కడ. అయితే మనకి మనకు ఆకుపచ్చ రంగు కాని సెక్టార్ వద్ద ఆగేటువంటి సంభావ్యత ఎంత. ఆకుపచ్చ 2 ఉన్నాయి కదా ఇక్కడ. ఈ 2 తీసేస్తే అప్పుడు ఏం కావచ్చు ముళ్ళు మనకు ఈ ఎల్లోలో 5 ఎక్కడ ఆగొచ్చు, రెడ్ కూడా ఎక్కడ ఆగొచ్చు. కాబట్టి మొత్తం ఇక్కడ మనకు అనుకూల మొత్తం మనకు 9 ఉన్నాయి. కాబట్టి 9 అనమాట. అనుకూల పర్యవసానం మొత్తం 9 ఉన్నాయి. అదేవిధంగా మొత్తం పర్యవసాన సంఖ్య మొత్తం ఎంత 11 కాబట్టి సో 11 మొత్తం 11 కాబట్టి 11 కాబట్టి మనకు అవసరం అవుతుందంటే ఆకుపచ్చ వద్ద ఆగకుండా ఉన్నటువంటి సంభావ్యత 9/11కు సమానం కావడము జరిగింది. తర్వాత 5వ క్వశ్చన్ చూద్దాం. 5వ క్వశ్చన్ ఏమంటే కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈజ్ ఈక్వల్ టు 2 అయితే కాస్ టీటా విలువ కనుక్కున్నాడు ఇక్కడ. అయితే మనకు వీటి యొక్క సర్వసమీకరణం ఉంటుంది. ఏం చెప్పండి అది కొసెక్ స్క్వేర్ టీటా మైనస్ కాట్ స్క్వేర్ టీటా ఈజ్ ఈక్వల్ టు 1కు సమానం సూత్రం ఉపయోగిస్తాం మనం. దేనిలో కొంచెం చెప్పండి ఇది A² - B² ప్రకారం అర్థమైంది. దానిలో ఉంది కాబట్టి A² - B² అంటే A + B × A - B ప్రకారం కాబట్టి A అంటే కొసెక్ టీటా, B అంటే కాట్ టీటా. కాబట్టి విడగొడితే ఏమొస్తుంది మనకి ఇది కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఇంటూ కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ 1కు సమానం. దేని ప్రకారం అంటే ఇది A² - B² ఈజ్ ఈక్వల్ టు A + B × A - B ఫార్ములా ప్రకారం A² - B² ఈజ్ ఈక్వల్ టు A + B × A - B ప్రకారం చేస్తే దీన్ని విడగొడితే ఏమొస్తుంది కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా A + B మరి A - B అంటే ఏమొస్తుంది కొసెక్ టీటా మైనస్ కాస్ టీటా అంటే ఇంకో 1కు సమానం అవుతుంది. మరి లెక్క ప్రకారం చూడండి ఇక్కడ కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఈ మొత్తం ఎంత మనకి 2కు సమానం కాబట్టి మొత్తం 2 రాసుకోవచ్చు మనం. ఇక్కడ 2 రాసుకుని ఇక్కడ 2 ఇంటూ ఏమని చెప్పండి ఇక్కడ కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా సో ఈక్వల్ ఎంత చెప్పండి 1 అనమాట. 2 అవుతుంది భాగిస్తారు కాబట్టి ఇక్కడ రాసుకోండి ఇక్కడ కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా సో ఈక్వల్ ఎంత 1/2 అనమాట. నెక్స్ట్ ఏం చేస్తాయి ఇది కొసెక్ టీటా మైనస్ కాట్ టీటా కూడా మనకు 1/2 వచ్చింది. అదేవిధంగా కొసెక్ టీటా ప్లస్ కాట్ టీటా ఎంత చెప్పండి 2కు సమానం కాబట్టి మనకి లెక్క ప్రకారం ఇచ్చింది ఇక్కడ కొసెక్ టీటా ప్లస్ కాట్ 2కు సమానం కాబట్టి దీని కింద రాసి మనం క్యాన్సల్ చేద్దాం మనము. ఈ విలువ ఇక్కడ రాసుకోండి ఇక్కడ కొసెక్ టీటా కింద కొసెక్ టీటా రాసున్నా. కొసెక్ టీటా ఇక్కడ ఏముంది ఇక్కడ ప్లస్ కాబట్టి ప్లస్ కాట్ టీటా ఈ మొత్తం ఎంత 1కు సమానం అవుతుంది. 2 కలపాల మనము. మరి కలిపితే ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ కొసెక్ టీటా ప్లస్ కొసెక్ టీటా ఎంత 2 కొసెక్ టీటా వస్తుంది. 2 కొసెక్ టీటా తర్వాత మైనస్ కాట్ టీటా ప్లస్ కాట్ 2 కూడా కొట్టిపోతాయి ఇక్కడ. నెక్స్ట్ ఏముంది ఇక్కడ ఈ 2 కలపాలి కాబట్టి 1/2 ప్లస్ 1కు సమానం 1/2 ప్లస్ 1 అనమాట ఇది. మరి 1/2 ప్లస్ 1 కాసా కడితే ఏమొస్తుంది 1 కింద హారం 1 తీసుకుంటే మేము ఇక్కడ మనము మరి 2 ఎక్కం 2 ఇక్కడ అడ్డగుణకరం చేస్తే 1 ఎక్కం 1 ప్లస్ తర్వాత 2 ఎక్కం 2 ఇక్కడ మొత్తం ఏంటంటే 1 + 2 3/2 కాబట్టి 2 కొసెక్ టీటా ఈక్వల్ ఎంత మనకి ఇక్కడ 3/2 వచ్చిందనమాట. మరి 2 అవతల పోతే ఏం చేస్తే భాగిస్తారు కాబట్టి ఇక్కడ ఏముంటుంది అప్పుడు కొసెక్ టీటా ఈజ్ ఈక్వల్ టు సారీ మిస్టేక్ చేసిన ఇక్కడ చూడండి ఇక్కడ కొసెక్ టీటా ప్లస్ కాట్ 2కు సమానం కదా. ఇక్కడ నేను ఇక్కడ 1 రాసుకుని ఇక్కడ 2 రాసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ 2 అనమాట 2/1 ఉంటుంది ఇక్కడ. మరి 2/1 అంటే ఏమంటే ఇప్పుడు
2 ఎక్కం 2 హారం వస్తుంది ఇక్కడ. మళ్ళీ అడ్డ గుణకారం చేస్తే 1 ఎక్కం 1 తర్వాత 2 రెంట్ల 4 ఇక్కడ 4 వస్తుంది ఇక్కడ. అప్పుడు ఎంత వస్తుంది ఇక్కడ మనకి ఇక్కడ 5/2 వస్తుంది అనమాట. కాబట్టి 2 cosec θ ఈజ్ ఈక్వల్ టు 5/2 అనమాట. మరి 2 వస్తే భాగిస్తుంది కాబట్టి హారంలో ఇక్కడ 5/2 ఇంటూ 2 2 జా 4 కాబట్టి cosec θ ఈక్వల్ ఎంత ఇక్కడ 5/4 అనమాట. మరి cosec θ అంటే ఒక లంబకోణ త్రిభుజం తీసుకుంటే మనము ఇక్కడ లంబకోణ θ తీసుకుంటే మనం ఇక్కడ త్రిభుజం ABC అనుకుంటే cosec θ అంటే ఏ భుజాలు చెప్పండి. cosec θ అంటే ఇక్కడ మనకు కర్ణము బై ఇక్కడ θ తీసుకుంటే మనము కర్ణము బై ఇక్కడ మనకు ఎదుటి భుజం కాబట్టి కర్ణం అంటే మనకి ఎంత 5 కాబట్టి 5 తీసుకున్న తర్వాత ఎదుటి భుజం అంటే ఇక్కడ మనకు 4 కాబట్టి దీన్ని 4 తీసుకోవచ్చు. మరి పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమొస్తుంది కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎదుటి భుజం స్క్వేర్ ప్లస్ ఆసన భుజం స్క్వేర్ కాబట్టి మరి AC స్క్వేర్ ఈక్వల్ AB స్క్వేర్ ప్లస్ BC స్క్వేర్ చేస్తే మనకి ఏమొస్తుంది ఇప్పుడు BC ఈక్వల్ మనకు 3 వస్తుంది అనమాట. మరి దీని నుంచి మనకి cos θ ఏమొస్తుంది చెప్పండి. cos θ ఈజ్ ఈక్వల్ టు ఆసన భుజం బై కర్ణం కాబట్టి 3/5కు సమానం కావడం జరుగుతుంది. సో ఆన్సర్ ఏమంటే cos θ ఈక్వల్ టు 3/5కు సమానం కావడం జరిగింది అనమాట. తర్వాత 6వ క్వశ్చన్ చూద్దాం. 6వ క్వశ్చన్ ఏమంటే A<0 మరియు B>0 అయితే -a, -b బిందువు ఉండేటువంటి పాదం ఏదైనా ఇక్కడ చూడండి. A<0 మరియు B>0 అయితే -a, -b ఉండేటువంటి పాదం ఏదైనా ఇక్కడ. మరి ఇక్కడ మీకు గీసిన చూడండి ఇక్కడ కార్టీజియన్ తలం అనమాట ఇది. మరి ఇక్కడ ఏమంటే చెప్పండి ఇక్కడ కార్టీజియన్ తలం ఇక్కడ x అక్షం y అక్షం అనమాట. క్షితిజ సమాంతర రేఖను x అక్షం అంటారు, క్షితిజ లంబ రేఖను y అక్షం అని అంటారు. ఈ రెండు అక్షరాలు ఖండించుకునే బిందువు ఓను మూల బిందువు అంటారు. ఇక్కడ మనకి ఏర్పడిన పదాలు 4 ఉంటాయి. 1వ పదం, 2వ పదం, 3వ పదం, 4వ పదం అనమాట. మరి 1వ పదం విలువలు ఏమిటి చెప్పండి ఇక్కడ. సో x ప్లస్ y ప్లస్ కాబట్టి ప్లస్ విలువలు ఉంటాయి ఇక్కడ. తర్వాత సో x మైనస్ కాబట్టి ఇక్కడ మైనస్, తర్వాత y ప్లస్ కాబట్టి ప్లస్ అనమాట ఇక్కడ. తర్వాత ఇక్కడ x మైనస్ y మైనస్ కాబట్టి మైనస్ ఇక్కడ. తర్వాత x ప్లస్ y మైనస్ కాబట్టి ప్లస్ మైనస్ అనమాట ఇక్కడ. ఈ విధంగా మనకి విలువలు ఉంటాయి ఇక్కడ, ఈ విలువలు ఉంటాయి అనమాట. మరి ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏమని చెప్పండి ఇక్కడ A<0 అంటే అర్థం ఇక్కడ ఏ అనేటువంటిది 0 కంటే చిన్నది. మరి 0 కంటే చిన్నగా ఉండే విలువలు ఏమంటారు రుణ సంఖ్యలు అంటారు. రుణ పూర్ణాంకాలు లేదా రుణ సంఖ్యలు అనమాట అవి. మరి ఉదాహరణకు మనము సో ఏ అనేటువంటిది 0 కంటే చిన్నది కాబట్టి A ఈక్వల్ టు -1 తీసుకుందాం మనం ఎగ్జాంపుల్ కోసం అంతే ఇది. సో 0 కంటే చిన్నది ఎగ్జాంపుల్ ఏ అంటే -1 తీసుకున్నాము. మళ్ళీ ఏమని చెప్పండి ఇక్కడ B>0 అంటే అర్థమైంది B అనేటువంటి 0 కంటే పెద్దది కాబట్టి 0 కంటే పెద్దవంటే ఏముంటాయి ధన సంఖ్యలు కాబట్టి ఎగ్జాంపుల్గా నేను B ఈక్వల్ టు 1 తీసుకుంటున్నాను. నేను A ఈక్వల్ టు -1 B ఈక్వల్ టు 1గా తీసుకున్నా ఎగ్జాంపుల్ కోసము ఈ కండిషన్ ప్రకారము. మరి మనకు కావాల్సిన బిందువు ఏం చెప్పండి ఇక్కడ -a, -b కాబట్టి మనకు ఉండేటువంటి ఇక్కడ A అంటే -1 ఉంది. మరి ఇక్కడ రాసుకోండి ఇక్కడ -a, -b విలువ కావాలి కాబట్టి మనకు మరి ఏ అంటే ఎంత -1 కాబట్టి దీని నుంచి మనకు మరి -a అంటే ఏమైతే చెప్పినప్పుడు -a ప్లస్ a అంటే -1 మరి -a అంటే ఏమైతే చెప్పినప్పుడు అది ఈ మైనస్ ఏమైతుంది ప్లస్గా మారుతుంది అనమాట. కాబట్టి a అంటే -1 -a అంటే ఏమైతే +1 అవుతుంది. అదేవిధంగా సో b అంటే 1 ఉంది. మరి -b అంటే ఏమైతే చెప్పండి దీనికి మైనస్ వస్తుంది కాబట్టి -1 కాబట్టి దీని గుర్తులు మారితే ఇక్కడ -c అంటే +1 అవుతుంది, -b అంటే -1 వస్తుంది. కాబట్టి వీటి విలువలు మనకి ఏమొస్తాయి ఇప్పుడు -c అంటే 1 కాబట్టి 1 మరి -b అంటే ఇక్కడ మనకి -1 ఇక్కడ. మరి చూడండి ఇక్కడ సో x ఏమో ప్లస్ విలువ ఉంది, y ఏమో మైనస్ విలువ ఉంది. మరి ప్లస్ మైనస్ ఉన్నటువంటి పాదం ఏమని చెప్పండి ఇక్కడ. సో 4వ పదం చూడండి ఇక్కడ ప్లస్ మైనస్ ఉన్నాయి ఇక్కడ కనిపించింది ఇక్కడ. సో ప్లస్ మైనస్ అన్నాడు కాబట్టి మనకు ఉండేటువంటి బిందువు -a, -b అనేటువంటి బిందువు మనకి ఎక్కడ ఉంటుంది చెప్పండి ఇప్పుడు అది 4వ పాదంలో ఉండడం జరుగుతుంది. కాబట్టి Q4 లేదా 4వ పాదం మనకు ఆన్సర్ కావడం జరిగింది. దేని ప్రకారం అంటే ఈ కండిషన్ ప్రకారం A<0 B>0 మనం మామూలుగా ఏమనుకుంటాం మనం A<0 అంటే ఇది మైనస్ ఇది ప్లస్గా తీసుకుంటాము. డైరెక్ట్ ఇక్కడ నుంచి ఇది తీసుకో మనం ఇక్కడికి తీసుకుంటూ పోతాం కానీ రాంగ్ అనమాట. సో ఈ విధంగా విలువలు తీసుకొని చేస్తే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు మనం. నెక్స్ట్ 7th లెక్క చూద్దాం మనం. 7th క్వశ్చన్ ఏముందంటే 42 మీటర్ల వ్యాసము 24 మీటర్ల లోతు కలిగిన ఒక బావిని తవ్వగా వచ్చినటువంటి మట్టిని 21 మీటర్లు వెడల్పు గల ఒక వృత్తాకార కంకణంగా ఏర్పరిచినట్లయితే ఆ మట్టి యొక్క ఎత్తు ఎంత ఇక్కడ. అయితే చూడండి ఇక్కడ మనకు వచ్చినటువంటి మట్టి ఏదైతే ఉందో అనేది మనము ఆ బావి చుట్టూ ఒక వృత్తాకారంగా వేస్తామన్నమాట. మనము అది ఎంతో కొంత ఎత్తులో మనకు మట్టి అనేటువంటి పేరుకోబోతుంది అనమాట. మరి మొదటగా మనం తవ్వినటువంటి బావి యొక్క వ్యాసం ఎంత చెప్పండి ఇక్కడ. బావి యొక్క వ్యాసము సో దాన్ని 6గా తీసుకుంటే 6 ఎంత ఇక్కడ మనకు 42 మీటర్స్ అనమాట. సో 6గా D వ్యాసం కాబట్టి 42 మీటర్స్ అని. దీని నుంచి మనకు వ్యాసార్థం 6 ఏమొస్తుంది చెప్పండి ఇక్కడ. 42లో సగం తీసుకుంటాం కాబట్టి వ్యాసార్థం అంటే వ్యాసంలో సగం కాబట్టి సగం తీసుకుంటాం మనం. 42లో సగం ఎంత 21 కాబట్టి 21 మీటర్స్ అనమాట. అదేవిధంగా లోతు ఎంత చెప్పండి ఇక్కడ. లోతు అన్న ఎత్తు అన్న ఒకటి కాబట్టి హెచ్ తీసుకున్న హెచ్ ఎంత ఇక్కడ మనకు సో 24 మీటర్స్. ఇదేం చెప్పండి ఇది 21 మీటర్స్ వ్యాసార్థం అదేవిధంగా 24 మీటర్స్ లోతు ఉన్నట్టు ఒక బావిని తవ్విందంట. మరి బావి మనకి ఏ ఆకారం ఉంటుంది మామూలుగా మనకు బావి ఉన్నట్టు మనకు స్తూపాకారం ఉంటుంది. కాబట్టి బావి నుంచి ఇంత వ్యాసార్థము ఇంత లోతున్నట్టు బావి మనం మట్టిని తీసి అదే బావి చుట్టూ మనము సో వృత్తాకారంలో మలిచినట్లయితే ఇక్కడ చూడండి ఇక్కడ పటం మిషన్ చూడండి ఇక్కడ ఇది మనకు బ్లాక్ కలర్ మొత్తం బావి అనమాట. ఇందులో ఉన్నట్టు మట్టి మొత్తం బయటికి తీసి ఈ బావి చుట్టూగా ఈ విధంగా మనం వేసినట్లయితే
ఈ వేసినటువంటి మట్టి యొక్క ఎత్తు ఎంత అన్నది ఇక్కడ. మరి బావి మనకి ఏ ఆకారం ఉంది, స్తూపాకారం ఉంది కాబట్టి దీన్ని తీసినటువంటి మట్టి ఎట్లుంటుంది మనకి అది ఆ స్తూపం యొక్క ఘన పరిమాణానికి సమానం అవుతుంది కాబట్టి ఇదేంటి ఇక్కడ తీసుకున్నాం మనము. మరి బావి యొక్క ఘన పరిమాణం ఎంత, పై ఆర్ స్క్వేర్ హెచ్ అని చెప్పండి. ఇది స్తూపం యొక్క ఘన పరిమాణానికి సమానం అవుతుంది అనమాట ఇది. మరి ఇది దేనికి సమానం, ఈ మట్టి మొత్తం మనకు బావి చుట్టూ వేసినటువంటి యొక్క మట్టి యొక్క కంకణాకారం మట్టి యొక్క స్తూపాకారం ఉన్నటువంటి ఆ మట్టి యొక్క ఘన పరిమాణానికి సమానం అవుతుందన్నమాట. మరి ఇది కూడా స్తూపాకారం ఉంది. మరి స్తూపం యొక్క ఘన పరిమాణం ఎక్కడేం చెప్పండి, ఇక్కడ కూడా పై ఆర్ స్క్వేర్ హెచ్. మరి ఆర్ అంటే ఏం చేస్తే ఇక్కడ మన మధ్యలో ఖాళీ ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ మనకి ఎంత ఉంది చెప్పండి, యాక్చువల్ లోపలికి ఇక్కడ మనకు 21 మీటర్స్ ఉంటుంది అనమాట ఇది. మరి ఇక్కడ నుంచి బయటికి ఎంత ఉంది, అది కూడా మనకు 21 ఉంది కాబట్టి మరి బయట పెద్ద వృత్తము లోపల చిన్న వృత్తం కాబట్టి వీటి యొక్క తేడా అనేటువంటిది ఈ బయటి ఉన్నటువంటి మట్టి యొక్క వ్యాసార్థానికి సమానం అవుతుంది. మరి దానికి వ్యాసార్థం అవుతుంది మనకు కంకణాకారం యొక్క వ్యాసార్థం మనకు సూత్రం కూడా అదేం చెప్పండి, ఆర్ మైనస్ ఆర్ అన్నమాట. కాబట్టి మరి పై ఆర్ స్క్వేర్ కాబట్టి ఏం చేసేప్పుడు మనము ఆర్ స్క్వేర్ మైనస్ స్మాల్ ఆర్ స్క్వేర్ ఇంటూ హెచ్గా తీసుకుంటాం మనం. ఇదేం చెప్పండి, ఇది ఈ ఆర్ మైనస్ ఆర్ అనేటువంటిది ఈ వృత్తాకార స్తూపం యొక్క వ్యాసార్థానికి సమానం అవుతుంది అనమాట. ఇక్కడ ఇక్కడ రాష్ట్ర చూడండి. ఇక్కడ తర్వాత నెక్స్ట్ పై క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మనకు మరి ఆర్ అంటే ఏంది, ఈ బావి యొక్క వ్యాసార్థం మనకి ఎంత 21 కాబట్టి ఇక్కడ 21 స్క్వేర్ రాస్తున్నా. మరి లోత్ అంటే హెత్ అంటే ఒకటే కాబట్టి హెత్ ఇక్కడ మనకు 24కి సమానం అవుతుంది. తర్వాత ఇక్కడ క్యాపిటల్ ఆర్ అంటే అర్థమైంది ఇక్కడ ఇక్కడ నుంచి ఈ యొక్క బావి యొక్క కేంద్రం నుంచి ఈ బయట మట్టి ఉన్నటువంటి మొత్తం దూరానికి సమానం కాబట్టి 21. బావి యొక్క వ్యాసార్థం ఎంత 21, మరి బయట వ్యాసార్థం 21 ఉంది కాబట్టి వెడల్పు 21 అంటే 21 వెడల్పు అంటే అది కూడా మనకు ఈ బయటి ప్రాంతం యొక్క వ్యాసార్థానికి సమానము. అప్పుడు ఏమవుతుంది ఇక్కడ 21 + 21 మొత్తం ఎంత 42 అనమాట. మరి 42 స్క్వేర్ మైనస్ ఆర్ అంటే ఎంత, ఇక్కడ ఆర్ అంటే లోపల యొక్క మనకు 21 ఉంది కాబట్టి 21 స్క్వేర్ ఇంటూ హెచ్ అంటే ఎంత, హెచ్ మనం కనుక్కోవాలి కాబట్టి హెచ్ రాస్తుంది ఇక్కడ. దాని తర్వాత చూడండి ఇక్కడ మరి 21 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, 21 × 21 ఇంటూ మరి 24 అంటే ఎంత కిలోమీటర్స్ ఇక్కడ 24. సో ఈక్వల్ టు 42 స్క్వేర్. దేనిలా కొంచెం చెప్పండి, ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది. దీని మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసుకోవచ్చు కాబట్టి 42 + 21 ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే ఏమొస్తుంది 42 - 21 ఇంటూ హెచ్ అనమాట. తర్వాత మన రాద్దాం 21 × 21 ఇంటూ 24 ఈక్వల్ టు 42 + 21 ఎంత 63 ఇంటూ 42 - 21 ఎంత 21 ఇంటూ హెచ్ అనమాట. ఇక్కడ చూడండి 21 క్యాన్సల్ చేసుకోవచ్చు మనము. తర్వాత ఏమని చెప్పండి ఇక్కడ, సో 21 × 24 ఈ 63 కోసం భాగిస్తారు కాబట్టి బై 63 ఈక్వల్ అయితే హెచ్ రాసుకుంటాం మనం. తర్వాత క్యాన్సల్ చేద్దాం మనము. 21 ఎక్కం 21 3 ఇక్కడ మళ్ళీ 3 ఎక్కం 3 8 కాబట్టి హెచ్ మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ 8 వచ్చింది. కాబట్టి ఈ మట్టి యొక్క అంటే బావి చుట్టూ మనం వేసినటువంటి మట్టి యొక్క మొత్తం ఇక్కడ మందం ఎంత అంటే మనకి హైట్ ఎంత అంటే ఇక్కడ మనకు 8 మీటర్లకు సమానం కావడం జరిగింది. ఇక్కడ మనకు ఆన్సర్ ఏంటంటే సో 8 మీటర్స్ కాబట్టి ఈ మట్టి యొక్క ఎత్తు ఎంత మనకు 8 మీటర్లకు సమానం కావడము జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనం 8th క్వశ్చన్ చూద్దాం. 8th క్వశ్చన్ ఏముందంటే చతురస్రాకారంగా వంచబడినటువంటి ఒక స్టీలు తీగ 121 చదరపు సెంటీమీటర్ల వైశాల్యానికి ఆక్రమించింది. అదే తీగను వృత్తాకారంగా వంచితే దాని యొక్క వైశాల్యం ఎంత అని ఇక్కడ చూడండి. ఇక్కడ మరి ఒక తీగ మనకి ఫస్ట్ ఆకారం ఉంది, చతురస్రాకారం ఉంది ఈ విధంగా అనమాట. దాని తర్వాత ఇదే తీగని వల్ల పడతారు వృత్తంగా మలిచిందంట. మరి చతురస్రాకారంగా ఉన్నప్పుడు తర్వాత వృత్తంగా మలిచినప్పుడు దాని యొక్క వైశాల్యాలు సమానం అంటే దానికి వైశాల్యాలు సమానంగా ఉండవు, గుర్తుపెట్టుకోవాలా. ఒకే తీగను మనము చతురస్రాకారంగా వృత్తంగా మలిచినట్లయితే వాటి యొక్క వైశాల్యాలు సమానం ఉండవు, కేవలం వాటి యొక్క చుట్టుకొలతలు మాత్రమే సమానం ఉండవు. చుట్టుకొలత అంటే అర్థమైంది ఇక్కడ ఈ తీగ యొక్క మొత్తం పొడవు వృత్తం యొక్క చుట్టుకొలత మొత్తం పొడవుకు సమానం అవుతుంది కాబట్టి దీని వేసుకోవచ్చు మనము చతురస్రం యొక్క చుట్టుకొలత 4a అనమాట. మరి తీగ యొక్క చుట్టుకొలత ఎంత చెప్పండి, అంటే వృత్తాకారం ఒక చుట్టుకొలత ఎంత 2πrకి సమానం అవుతుంది కాబట్టి ఈ రెండు మాత్రం సమానం కాబట్టి, కానీ వైశాల్యాలు మాత్రం సమానము కావన్నమాట, గుర్తుపెట్టుకోవాలా. సరే ఇప్పుడు మనకి లెక్క ప్రకారం ఏమి చెప్పండి, ఇక్కడ చతురస్రాకారం వంచబడినటువంటి తీగ యొక్క వైశాల్యం ఎంత ఇక్కడ మనకు 121 చదరపు సెంటీమీటర్లు అంట. కాబట్టి ఏం చేస్తాం మనము దీని యొక్క మొత్తం వైశాల్యం చతురస్రం యొక్క వైశాల్యం ఎంత 121 కాబట్టి మరి దీని యొక్క భుజం ఏ అనుకుంటే దానికి వైశాల్యం ఏం చెప్పండి a² = 121కి సమానం అవుతుంది. మరి దీని నుంచి a² అంటే ఏమొస్తుంది చెప్పండి 121 ఏ అంటప్పుడు 11 అనమాట. దీని ఏం రాసుకుంటాం మనము 11 స్క్వేర్ రాసుకుంటే స్క్వేర్ క్యాన్సిల్ మనకి ఎంత a కూడా 11 అనమాట. సో చతురస్రం యొక్క మనకు భుజం ఎంత 11 సెంటీమీటర్లు అనమాట. మరి దీని నుంచి మనము చతురస్రం యొక్క చుట్టుకొలత కనుక్కున్నాం. మనం ఎంతో ఇప్పుడు 4 × 11 ఇక్కడ 4 × 11 చెప్పండి ఇక్కడ. సో 4 × 11 మొత్తం మనకు 11 44 సమానం అవుతుంది 44 అనమాట. ఈ మొత్తం ఏం కావాలి మనకు వృత్తం యొక్క చుట్టుకొలతకు సమానం కాబట్టి 2πrకి సమానం అవుతుంది అనమాట. కాబట్టి 2πr ఈక్వల్ ఎంత చెప్పండి ఇక్కడ మనకు 44కి సమానం అవుతుంది. ఇప్పుడు 2 × 1 = 2 22 క్యాన్సిల్ చేసుకోవచ్చు మనము. దాని తర్వాత 2 × 2 22 ఇక్కడ. మరి పై అంటే ఎంత 22/7 కాబట్టి ఇంటూ 6 ఇక్కడ ఈక్వల్ ఎంత 22 అనమాట. మళ్ళీ క్యాన్సిల్ చేసుకుంటే 22 క్యాన్సిల్ అయిపోతే దీని నుంచి 6 ఏమొస్తుంది 6 = 7 × 1 అంటే 7. కాబట్టి ఇదేం చెప్పండి 6 అంటే సో వృత్తాకార తీగ యొక్క వృత్తం యొక్క
వ్యాసార్థానికి సమానం అవుతుంది. కానీ మనకేమడిగింది ఇక్కడ ఈ వృత్తం యొక్క వైశాల్యం ఎంత అన్నాడు. మరి వృత్త వైశాల్యం ఫార్ములా ఏం చెప్పండి, పై ఆర్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి మరి పై అంటే ఎంత 22/7, ఆర్ అంటే మనకి ఎంత వచ్చి 7 వచ్చింది. కాబట్టి 7 స్క్వేర్ అంటే ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది 7 × 7 క్యాన్సల్ చేద్దాం మనం, 7 క్యాన్సల్ ఇక్కడ. మరి 2 మల్టిప్లైస్ వచ్చేదే మనకు ఆన్సర్ అనమాట. 7 2 14, 7 2 14 15, కాబట్టి 154 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి వృత్తాకార తీగ యొక్క వైశాల్యం ఎంత అంటే 154 చదరపు సెంటీమీటర్కి సమానం కావడము జరిగింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఈ తీగల రెండింటి యొక్క ఏంది ఇక్కడ చుట్టుకొలతలు సమానం ఉన్నాయి, కానీ వైశాల్యాలు సమానం లేవు. కానీ చుట్టుకొలతలు సమానంగా ఉన్నప్పుడు చతురస్రము వృత్తాన్ని మనం పోల్చినప్పుడు చతురస్రం కంటే వృత్తమే ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంది. మీరు గమనించినట్లయితే గుర్తుపెట్టుకోవాలా, చతురస్ర వైశాల్యం మనకి ఎంత ఉంది, ఇక్కడ 121 ఉంది. కానీ మనకు వృత్తం యొక్క వైశాల్యం మనకి ఎంత వచ్చింది చెప్పండి, ఇక్కడ 154 వచ్చింది. కాబట్టి మనం ఏ పటం తీసుకున్నా ఒకే చుట్టుకొలత ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు వృత్తమే ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది. తర్వాత 9th క్వశ్చన్ చూద్దాం. 9th క్వశ్చన్ ఏమంటే, ఒక కంపెనీ బిస్కెట్లు విక్రయిస్తుంది. ప్యాకింగ్ కోసం వారు దీర్ఘ ఘనాకార పెట్టెలను ఉపయోగిస్తారు. పెట్టె ఏ అనేటువంటిది 3 సెంటీమీటర్లు 20 సెంటీమీటర్లు 8 సెంటీమీటర్లు కొలతలతో, అదేవిధంగా పెట్టె బి అనేటువంటిది 4 సెంటీమీటర్లు 12 సెంటీమీటర్లు 10 సెంటీమీటర్లు ఉన్నటువంటి పెట్టెలు తయారు చేసినట్లయితే కంపెనీకి ఏ పరిమాణం లాభదాయకంగా ఉంటుందండి. ఇక్కడ అంటే అర్థమైంది, ఇక్కడ కంపెనీ ఏబి రకాలైన పెట్టెలు తయారు చేశారంట. మరి కంపెనీ అంటే అర్థమైంది, ఇక్కడ వాటి యొక్క పరిమాణం తక్కువగా ఏదో ఉన్నట్లయితే అదే వాటికి లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి మరి చూద్దాం మనము. అయితే ఏం చేయాలి, ఇక్కడ మనము పెట్టె అంటే ఏం చేయాలి, ఇక్కడ మనము దీర్ఘఘనాకార పెట్టె కాబట్టి వాటి యొక్క సంపూర్ణతల వైశాల్యం కనుక్కుంటే మనకు వచ్చేటువంటిదే, వాటిని కంపేర్ చేస్తే వచ్చేది ఆన్సర్ అనమాట. మరి ఏది తక్కువ వైశాల్యం ఉంటుందో సంపూర్ణతల వైశాల్యము అదే మనకు లాభదాయకంగా ఉన్నటువంటి పెట్టె అవుతుంది అనమాట. మరి ఫస్ట్ ఏ పెట్టె తీసుకుంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ ఏ పెట్టె కొలతలు ఏమని, ఇక్కడ 3 × 20 × 8 అంటే అర్థమైంది. ఇక్కడ ఇది పొడవు, సరే ఎగ్జాంపుల్గా పొడవు వెడల్పు ఎత్తు తీసుకుందాం. అదేవిధంగా బి పెట్టేది కూడా పొడవు వెడల్పు ఎత్తుగా తీసుకుందాం మనము. మరి సంపూర్ణతల వైశాల్యం దీర్ఘ ఘనాకార వస్తువు యొక్క సంపూర్ణతల వైశాల్యం అని చెప్పండి 2 × LB + BH + HL. కాబట్టి మరి ఇక్కడ ఏ పెట్టె యొక్క సంపూర్ణతల వైశాల్యం టోటల్ సర్ఫేస్ ఏరియా తీసుకుంటే మనము మరి 2 × మరి ఏ పెట్టె యొక్క పొడవు మనకి ఎంత ఉంది, ఇక్కడ 3 ఉంది. బి ఎంత 20 కాబట్టి 3 20 23 60 ప్లస్ తర్వాత బి × H 28 8 16 160. తర్వాత H × L 8 × 3 8 ఎంత చెప్పండి 24 అనమాట. మరి చూద్దాం మనము 2 × 60 + 120 ఎంత 220 220 + 24 ఎంత చెప్పండి 244 అవుతుంది. ఇక్కడ మరి 244 2 ఎంత చెప్పండి 488 చదరపు సెంటీమీటర్లు. కాబట్టి మరి ఏ పెట్టె యొక్క మనకు సంపూర్ణతల వైశాల్యం ఏంటంటే 488 చదరపు సెంటీమీటర్ సమానం అవుతుంది అనమాట. అదేవిధంగా బి పెట్టె తీసుకుంటే మరి దీని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా సేమ్ ఇది కూడా మరి కొలతలు ఏమన్నా ఇక్కడ LBH కాబట్టి 2 × ఇదే సూత్రం మొత్తం L × B 4 × 12 12 48 ప్లస్ తర్వాత B × H 12 10 120 ప్లస్ తర్వాత H × L 10 40 మొత్తం ఎంత ఇక్కడ. సో 2 × 120 + 40 160 160 + 40 200 200 + 8 208. మరి 2 మల్టిప్లైస్ ఏమొస్తుంది ఇక్కడ 416 వస్తుంది. కాబట్టి 418 చదరపు సెంటీమీటర్లు. మరి చూడండి ఇక్కడ ఏ విధంగా పెట్టె తయారు చేసి మనకి ఏమైంది, ఇక్కడ 488 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. ఇక్కడ అదేవిధంగా బి కొలతలతో తయారు చేసి మనకి ఏమైంది, ఇక్కడ 416 చదరపు సెంటీమీటర్లు వచ్చింది. కాబట్టి ఎప్పుడైనా కానీ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే అవి తక్కువ పరిమాణం ఉన్నటువంటి వాటితో తయారు చేసిన వాటికి లాభదాయకంగా ఉంటుంది. కాబట్టి ఏం చేస్తారు, ఇప్పుడు వాడు బి రకమైనటువంటి పెట్టె ప్రకారం కొలతలు తీసుకుని వాడు ఆ పెట్టెలను తయారు చేయడం జరుగుతుంది. ఎందుకోసం అంటే ఇక్కడ 488 అంటే పెద్ద విలువ, 416 చిన్న విలువ. కాబట్టి కంపెనీ వాళ్ళు ఎప్పుడైనా లాభం కోసం చూస్తారు కాబట్టి 416 ఉన్నటువంటి ఆ కొలతలు తీసుకొని పెట్టెలను తయారు చేయడం జరుగుతుంది అనమాట. తర్వాత 10వ క్వశ్చన్ చూద్దాం. 10వ క్వశ్చన్ ఏమిచ్చినారు, ఇక్కడ √3, 3, 3 √3 గుణశ్రేణిలో ఎన్నవ పదము 729 అవుతుంది. ఇక్కడ 729 అనేటువంటిది ఎన్నో పదం అంటే ఇక్కడ మరి గుణశ్రేణి మీకు తెలిసింది ఆల్రెడీ. మరి దీన్ని ఏమనుకుంటాం మనం మొదటి పదం కాబట్టి A1 అనుకుంటాం. A1 = √3 అనమాట. మరి A2 రెండో పదం ఏమిటి, ఇక్కడ 3 అనమాట. దీని నుంచి మనకు గుణశ్రేణి మనకి ఏముంటుంది 6 ఉంటుంది. 6 అంటే అర్థం ఇక్కడ రేషియో అనమాట. మరి దీనికి ఫార్ములా చెప్పండి A2/A1. సో అంటే ఏమొస్తుంది చెప్పండి, ఇక్కడ 3/√3 అంటే ఏమొస్తుంది, ఇక్కడ √3 1 √3 కాబట్టి ఏమొస్తుంది మనకు ఆన్సర్ √3 అనమాట. మరి 6 అంటే ఇక్కడ √3కి సమానమైంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. సో దాని తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పదం ఎన్నోది కాబట్టి దీని ఏమనుకుంటాం మనం AN అనుకుంటాం, మనం ఎన్నో పదం అనుకుంటాం అని మనము. కాబట్టి AN ఎంత ఇక్కడ మనకు 729కి సమానం అనుకుంటాం మనము. మరి నెక్స్ట్ ఇక్కడ గుణశ్రేణి ప్రకారం ఎన్నో పదానికి ఫార్ములా చెప్పండి AN అనమాట. AN 729. మరి AN అంటే ఏం రాస్తాం మనము A × R⁴ (n - 1) రాస్తాం. దీని వేసినప్పుడు మనం
729గా రాసుకుంటాం మనము. మరి ఏ అంటే మనకి ఎంత ఉంది ఇక్కడ, ఏ అన్నా A1 అన్న ఒకటే కాబట్టి మొదటి పదాన్ని A1 లేదా ఏ అనుకుంటాం మనము. ఎంత √3 అది, కాబట్టి ఇక్కడ రాసేది ఇక్కడ ఏ అంటే √3, తర్వాత ఇంటూ ఆర్ అంటే ఎంత, ఇక్కడ మనకు ఆర్ కూడా √3 కాబట్టి ఆర్ కూడా √3 వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ √3 కాబట్టి సో √3 టు ది పవర్ ఆఫ్ ఎంత ఇక్కడ మనకు n-1 అనమాట. దీన్ని 729 ఇక్కడ రాసుకున్న తర్వాత √3 అంటే ఏం రాసుకోవచ్చు మనము 3/1/2 రాసుకోవచ్చు. ఇంటూ ఇక్కడ కూడా మనం సో 3 టు ది పవర్ ఆఫ్ ఇక్కడ 1/2 రాసుకుంటే 1/2 టు ది పవర్ ఆఫ్ ఎంత n-1 ఇక్కడ ఎంత 729 రాసుకున్నా. సో దాని తర్వాత 3 టు ది పవర్ ఆఫ్ 1/2 ఇంటూ 3 టు ది పవర్ ఆఫ్ 1/2 n-1 ఏమొస్తుంది, n-1 ఇంటూ n-1 వస్తుంది, n-1/2 ఈక్వల్ ఎంత ఇక్కడ 729 ఏం రాసుకోవచ్చు మనం. 729 కారణాలు కట్టేసి మనకు వచ్చేటువంటి విలువ ఏంటంటే దీన్ని మనము 3 టు ది పవర్ ఆఫ్ 6గా రాసుకోవచ్చు మనం. 3/6 3 ఇంటూ 3 ఇంటూ 3 చేస్తే మనకు అట్లా 6 సార్లు గుణిస్తే మనకు 729 వస్తుంది అనమాట. ఈ మొత్తం ఎంత 3 రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి భూముల సమాన ఘాతాంకాలు కలపాలి కాబట్టి 3 టు ది పవర్ ఆఫ్ ఎంత 1/2 ప్లస్ n-1/2 ఈక్వల్ ఎంత 3/6గా రాసుకోవచ్చు మనము. ఇక్కడ మళ్ళీ ఇక్కడ భూముల సమానం అంటే మనకు ఇక్కడ ఏం చేస్తాం మనం, హారాల సమానం అంటే లవాలు కలపాలి కాబట్టి 3 టు ది పవర్ ఆఫ్ 2 ఇక్కడ 1 ప్లస్ n-1 ఈక్వల్ ఎంత 3/6 అనమాట. మరి 1 క్యాన్సిల్ అయిపోయినప్పుడు మనకి ఏమొస్తుంది ఇక్కడ 3/n/2 ఉంటుంది. n/2 ఈక్వల్ ఎంత 3/6 అవుతుంది. భూములు సమానం అని ఇరువైపులా ఘాతాంకాలు సమానం చేస్తాం కాబట్టి n/2 ఈక్వల్ టు 6గా తీసుకుంటాము. ఇప్పుడు n ఈక్వల్ టు సో 2 6 12. సో మనకు ఆన్సర్ ఎంత అంటే n అంటే 12 కాబట్టి అంటే అర్థమైంది ఇక్కడ 729 అనేటువంటి మనకి ఎంత ఏకి సమానం కాబట్టి ఇది మనకు 12వ పదానికి సమానం కావడము జరిగింది. కాబట్టి √3, 3, 3 √3 అనేటువంటి గుణశ్రేణిలో 729 అనేటువంటిది 12వ పదానికి సమానం కావడం జరుగుతుంది. ఇది మనకు ఆన్సర్ అవుతుంది అనమాట. సో ఇవి మనకు ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్ అనమాట. సో దయచేసి వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, అదేవిధంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోను షేర్ చేయండి. థ్యాంక్ యూ.